అనగనగా రంగాపురం అనే ఒక చిన్న గ్రామంలో సీతయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. 10 మందికి తనకు చేతనైనంత సహాయం చేసేవాడు. ఆయన భార్య లక్ష్మి దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల క్రిందే చనిపోయింది. కొడుకు రాఘవను పెంచుకుంటూ మరొక పెళ్లి చేసుకోకుండా జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు సీతయ్య కొడుకు రాఘవతో, ఒరేయ్ రాఘవ, నీకు ఒక మంచి సంబంధం చూశానురా. త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏమంటావు మరి? మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. చిన్నప్పటి నుంచి మీకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అది మీకు కూడా తెలుసు. మీరు నన్ను ఎలా పెంచారు, ఎంత కష్టంతో పెంచారో అనే విషయం నాకు కూడా తెలుసు. నా పెళ్లి బాధ్యత కూడా మీదే. అలా కొన్ని రోజుల తర్వాత సీతయ్య రాఘవని సిరి అనే అమ్మాయితో పెళ్లి చేశాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సిరిని చూద్దామని వాళ్ళ అమ్మ రాధ ఇంటికి వస్తుంది. ఆమె సీతయ్యతో, ఎలా ఉన్నారు అన్నయ్య గారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? సిరిని చూద్దామని వచ్చారా? లోపలుంది, వెళ్ళండి. అమ్మ సిరి, ఎలా ఉన్నావు? ఇక్కడంతా బాగుందా? ఇక్కడంతా బాగుందమ్మా, కానీ ఒకటే సమస్య. ఏంటమ్మా ఆ సమస్య? మన ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేసేదాన్ని కాదు. ఇప్పుడు మా మామగారి కింద చేయాల్సి వస్తుంది. అది నాకు నచ్చలేదు. ఓ, అదా అని సమస్య. దానికి పరిష్కారం చెప్తా విను. ఏంటమ్మా అది? మీ మామగారు ఏం చెప్పినా చిరాకుగా పనిచేయి. నువ్వు అలా చేస్తే మీ మామయ్య గారికి అర్థమైపోతుంది నేను ఇక్కడ ఉండడం నా కోడలికి ఇష్టం లేదు అని. అలాగే మీ ఆయనకి మెల్లిగా చెప్పు, ఒక వృద్ధాశ్రమంలో పడేయమని. అప్పుడు ఆయనకి సేవ చేయాల్సిన పని నీకుండదు. సరేనమ్మా. ఆ తర్వాత రోజు సీతయ్య సిరితో, అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టవా? నాకు వండడానికి ఓపిక లేదు. ఇంతకుముందు మీరే వండుకునేవారు కదా, వెళ్ళి మీరే వండండి. మీకు అలవాటైన పనే కదా. అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఈరోజు నేనే వండుతానులే. ఈరోజే కాదు, రోజు వండాలి. రోజు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా. ఆ మాత్రం వండితే ఏమీ అరిగిపోరులే. కోడలు సిరి అన్న మాటలకు సీతయ్య కంట్లో నీళ్లు తిరిగాయి. ఇక మరుసటి రోజు సిరి రాఘవతో, ఏమండి, నేనొక విషయం చెప్పాలి. ఏంటి విషయం? మీ నాన్నగారి గురించి. ఏమైంది సిరి, ఇప్పుడు మా నాన్న మీద పడ్డావు? నేను ఆయన కింద చేయలేనండి. ఇంట్లో నేను పని మనిషినేం కాదు. ఆయనను వృద్ధాశ్రమంలో వేయండి. వృద్ధాశ్రమమా? నువ్వేం మాట్లాడుతున్నావు సిరి? ఇంకోసారి మాట మాట్లాడితే నిన్నే అందులో చేరుస్తాను. ఇలానే మీ అమ్మా నాన్నలకి చేయలేకపోతే వాళ్ళను వృద్ధాశ్రమంలో చేర్పిస్తావా? వాళ్ళని ఎందుకు చేర్పిస్తాను? వాళ్ళు నన్ను బంగారంలా చూసుకుంటారు. కదా, మీ అమ్మా నాన్నలకు ఒక లెక్క, మా నాన్నకు ఒక లెక్క. చాలా బాగుంది నీ సంస్కారం. నీకు నచ్చితే ఇంట్లో ఉండు, లేకుంటే వెళ్ళిపో. అలా రాఘవ గట్టిగా అరిచి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న సీతయ్య తన మనసులో, నా వల్లే సిరి రాఘవుల మధ్య గొడవలు అవుతున్నాయి, నేనే వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతానని తన మిత్రుడైన రాముతో తన సమస్యనంతా చెప్పాడు. ఒరేయ్, నీ కోడలు చిన్నపిల్లరా, తన మాటలు పట్టించుకోకు. కొత్తగా ఇంటికొచ్చింది కదా, అలవాటు పడడం చాలా కష్టం. లేదురా, నేను వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది కాదు. నాకు సలహా వచ్చింది, చెప్పనా? ఏంటిరా అది? రాము సీతయ్య చెవిలో మొత్తం చెప్పాడు. మరుసటి రోజు సీతయ్య రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ చూసిన సిరి, ఏంటి మామయ్య మీరు చేసింది? ఈ వయసులో పెళ్లి చేసుకొని వచ్చారా? అతడు పెళ్లి చేసుకోకూడదా? అతనికి తోడు ఎవరు లేరట, అందుకని నన్ను పెళ్లి చేసుకున్నాడు. సీతయ్య చేసిన పనికి రాఘవ నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. ఏ సిరి, వెళ్ళి అంట్లు తోము. ఏంటి ఆదేశాలు జారీ చేస్తున్నావు? నువ్వు చెప్తే నేను తోమాలా? నేను మీ అత్తగారిని, నేనేం చెప్తే నువ్వు అది చేయాలి. నేను చేయను, నువ్వు చెప్తే నేను చేయాలా?
చెయ్యాలి సిరి. ఈ ఆస్తి అంతా మీ మామగారిది, అంటే నాది కూడా. ఈ ఆస్తి మీద హక్కు నాకుంది, నీకు లేదు. నా ఇంట్లో నువ్వుంటున్నావు, నేనేమంటే అది చెయ్యాలి నువ్వు. సిరి ఇంకా తప్పక రుక్మిణి చెప్పిన పనులు చేసింది. ఒకరోజు సిరి పుట్టినరోజుకు సీతయ్య సిరి దగ్గరికి వెళ్ళి, అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో, ఇది నీకే, తీసుకో. ఏంటి మామయ్య ఇది? చూడమ్మా. పట్టు చీర. ఇంత ఖరీదైన చీర నాకెందుకు మామయ్య? ఇప్పుడు నువ్వు అత్తారింట్లో ఉంటున్నావు. నిన్ను అమ్మ నాన్నలాగా మేమే చూసుకోవాలి. నిన్ను ఎలాంటి కష్టము పెట్టకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. నువ్వు నా కూతురు లెక్కే తల్లి. అప్పుడు సిరి, నన్ను క్షమించండి మామయ్య. మిమ్మల్ని కోపంలో ఎన్నెన్నో మాటలు అన్నాను. క్షమించడం ఏంటమ్మా? కూతురు తండ్రి క్షమాపణలు చెప్పచ్చా? మీరు ఒక విషయంలో తప్పు చేశారు మామయ్య. ఆ రుక్మిణి అనే ఆవిడను పెళ్లి చేసుకొని రావడం. ఇంతలో అక్కడికి వచ్చిన రుక్మిణి, సిరి, నీకొకటి చెప్పనా? ఏంటది? నేను మీ మామయ్యని నిజంగానే పెళ్లి చేసుకోలే, ఇదొక నాటకం. నేను మీ మామయ్యకి చిన్నప్పటి నుంచి స్నేహితురాల్ని. అవునా? ఇంతలో అక్కడికి వచ్చిన రాఘవ, ఆ నాటకంలో నేను కూడా ఉన్నాను సిరి. నిన్ను చెలాయించే వ్యక్తిని ఇంటికి తీసుకొస్తే నువ్వు మారుతావనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాము. నిజంగా నన్ను క్షమించండి. నేను మీ నాన్నగారిని అర్థం చేసుకోలేదు. నన్ను ఒక తండ్రిలా చూసుకున్నారు. అలాంటి మామగారిని నేను నానా మాటలు అన్నాను. అలా అనకమ్మా. నీకేం తెలుసు, చిన్నపిల్లవి. నాకు నాటకం ఆడడం ఇష్టం లేదు, కానీ ఇదిగో వీడే బలవంతం చేసి ఇలా చేశాడు. చూడు సిరి, నీకు ఒకటి చెప్తాను. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. కానీ అమ్మ లేని లోటు తెలియకుండా నాన్నే నన్ను పెంచారు. ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే సవితలు వచ్చి నన్ను ఎన్ని ఇబ్బందులకు లోన్ చేస్తుందో అని భయపడి ఆయన ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. ఇంటి పని, వంట పని, పొలం పని అన్నీ చేసుకుంటూ నన్ను ఇంతటి వాణ్ణి చేశాడు. నాన్న కష్టాన్ని చూసి పెరిగిన వాణ్ణి. అలాంటి నాన్నని వృద్ధాశ్రమంలో చేర్చమంటే ఎలా చేర్చుతాను? నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్న లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నేను ఇంకెప్పుడు ఇలా చేయనండి. రుక్మిణి గారు నిన్ను మార్చడానికే నాన్నను పెళ్లి చేసుకున్నట్టు నటించారు. నిజమేనండి. ఆవిడ్ని చూసి నేను భయపడ్డాను. ఆవిడొచ్చాక నోరుని అదుపులో పెట్టుకున్నాను. నువ్వు మారావే తల్లి, అదే చాలు. నీకు వెళ్ళొస్తాను. అలా రుక్మిణి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సీతయ్యను సిరి బాగా చూసుకునేది. అది చూసిన రాఘవ చాలా సంతోషపడ్డాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఒక గొప్ప స్థాయిలో ఉన్నామంటే దానికి అర్థం మనది కాదు. మనల్ని పెంచి ఇంత వాళ్ళని చేసిన మన తల్లిదండ్రులది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా అవి మనకు కనిపించకుండా చూస్తారు. వాళ్ళ కష్టాలను చూసి మనం బాధపడతామని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.